రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ గారి పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ 18న తాజ్ హోటల్లో మీటింగ్ పెట్టుకోబోతున్నాం అని ప్రకటన ఇచ్చిన ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్సే కంప్లైంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలా ఎన్టీఆర్ గారి అభిమానుల్లో చీలికేమైనా వచ్చిందా అన్న ఒక చర్చ కూడా మొదలైపోయింది. అసలు ఏం జరిగిందా అని ఒకసారి చూసుకుంటూ వస్తే, గత కొన్ని రోజుల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని, పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారని, 18న ఫ్యాన్స్ అసోసియేషన్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారని, ఆ తర్వాత సేవా కార్యక్రమాలు చేయబోతున్నారని ఇటువంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సో ఈ విధమైన ఒక డిబేట్ కి ఇది దారితీసింది. సో ఎన్టీఆర్ గారి పార్టీ పేరు ఇది, ఆయన గుర్తు ఇలా ఉంటుందని విపరీతంగా చర్చ అయితే జరిగింది. సో ఎందుకు ఈ వార్తలు పుట్టాయని చూస్తే, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది. దీనికి సోషల్ మీడియా కూడా మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 1 lakh అబోవ్ కూడా అభిమానులు ఉండడం అయితే జరిగింది. సో అలా ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక ప్రకటన ఇచ్చింది. అదేంటంటే 18వ తారీఖు నుంచి ఊరు వాడ అనే ఒక సామాజిక సేవా కార్యక్రమం మేము ప్రారంభించబోతున్నాం. ఈ సామాజిక సేవా కార్యక్రమాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పేసి ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం అయితే జరిగింది. సో అందరు ఏమని భావించారంటే, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వెనుక ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారేమో అని అందరు కూడా భావించారు. 18న వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ కాబోతున్నారని, ఫ్యూచర్ గురించి, అలా ఫ్యూచర్ రాజకీయాల గురించి, లేకుంటే సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఎన్టీఆర్ గారు ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ తో డిస్కస్ చేయబోతున్నారని కూడా కథనాలు అయితే విపరీతంగా వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్ళడానికి, సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టి సో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు అన్నట్టుగా అదంతా కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది విపరీతంగా చర్చలకైతే దారితీసింది. తీరా చూస్తే ఇంత రచ్చ, ఇంత గందరగోళం దీని చుట్టూ రావడం పైన ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు నిన్న ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తీసుకుంటున్న నిర్ణయాలకి, చేస్తున్న కార్యక్రమాలకి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధము లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నా చేయాలనుకుంటే ఆయన అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఇలా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఓన్ గా తీసుకున్న నిర్ణయాలని జూనియర్ ఎన్టీఆర్ గారు దాని వెనకాల ఉన్నారని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చారు. సో అలా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలకి ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. దీనికి రాజకీయాలు పులుమద్దు, రాజకీయ ఎంట్రీ కూడా ఇప్పుడైతే లేదు అని చెప్పేసి స్పష్టం అయితే చేయడం జరిగింది. సో దీంతో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు ఎవరు, వీళ్ళు ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు అనే డిబేట్ మరొకటి స్టార్ట్ అయింది. సో వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం అయితే జరిగింది. మేము సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ గారి పేరు మీద చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపము, దీనికి రాజకీయ రంగు పులుమద్దు, 18న మా మీటింగ్ తాజ్ హోటల్లో ఉంటుందని మరొకసారి వాళ్ళు స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రాబ్లం ఏర్పడిందని, ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వాళ్ళు చర్యలు అంటే వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ యాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే భావించారు. దాంతో వాళ్ళు తిరుపతిలో ఏఎస్పీ కి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. సో ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని చెప్తూ ఉన్నారు. సో దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. సో అలా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లోనే ఒక చీలిక వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, అటు జూనియర్ ఎన్టీఆర్ గారి మిగతా అసోసియేషన్ కి, అఫీషియల్ అసోసియేషన్స్ కి సంబంధం లేనట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఒక లాంటి ఈ సేవా కార్యక్రమం గురించి ఒక హింట్ ఇచ్చారో, అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో, దాంతో విపరీతంగా ఎన్టీఆర్ గారి చుట్టూ ఈ రాజకీయ మొత్తం చర్చలు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా చర్చలు జరిగాయి. అది ఆయనకి ఇబ్బంది ఏర్పడింది. సో ఆ ఇబ్బంది అనేది ఆయన ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దీన్ని సహించలేక ఇలా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో దానిపైన ఏఎస్పీ ఎంక్వైరీ కూడా చేయడం మొదలు పెట్టారు. సో దాని నేపథ్యంలో ఆ ఏఎస్పీ గారు తాజ్ హోటల్ కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ 18న మీటింగ్ జరగబోతుందని, మాకు బుకింగ్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఎవరు బుక్ చేశారు, ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు, ఆ రకంగా వాళ్ళని ఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. సో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అలా ఎన్టీఆర్ గారి అభిమానుల్లో అయితే ఇటువంటి ఒక చీలిక రావడం,
ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే ఒక పరిస్థితికి రావడం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎన్టీఆర్ గారి ఈ ఫ్యాన్ పేజ్ ఏదైతే ఉందో రా ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్ అసోసియేషన్, వీళ్ళ వెనకాల వైసీపీ ఉందన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో వైసీపీ ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇటువంటి ప్రచారాలు చేపిస్తుందన్న వాదన కూడా వినిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది ఈ నిర్ణయం ఏదైతే ఉందో. సో ఇప్పుడైతే ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు, రాజకీయంగా ఇప్పట్లో ఎంట్రీ ఉండదు, అంటే ఆయన అసలు ఉండదు, సినిమాల పరంగా నన్ను ఆదరించేవారు ఉన్నారు, నా సినిమాలు చూసేందుకు నాకు అభిమానులు ఉన్నారు, అది చాలు అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో ఆయన ఎంట్రీ ఇస్తారు అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా చెప్పలేదు కూడా. సో ఈ జస్ట్ సామాజిక సేవ చేస్తాం మేము అని చెప్పేసి ప్రకటించిన రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ప్రకటన ద్వారా ఇటువంటి మొత్తం కథనాలు పుట్టడం, ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారి చుట్టూ ఈ రాజకీయ రంగ ప్రవేశం తాలూకా చర్చ జరగడం అయితే జరిగింది. సో ఇది ఆయన ఇమేజ్ ని కాస్త డ్యామేజ్ అయితే చేసే విధంగా ఉంది అని భావించిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఈ రకంగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పైన యాక్షన్ తీసుకునేందుకు ఈ విధంగా కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసే పనిలో అయితే ఉన్నారు. మరి ఏం తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది ఇక మనము కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా ఇది ఎన్టీఆర్ గారి అభిమానుల్లోనే చీలిక తెచ్చిందా అన్న అభిప్రాయాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. మరి ఇక ఫర్దర్ గా దీనికి సంబంధించి ఏం జరుగుతుందో